నమస్కారం అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ టీమ్ కి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫుల్ ట్రీట్మెంట్ మొత్తం మా ఏవైతే ఉన్నారో టీమ్ చూస్తుందని చెప్పడం జరిగింది. దానికోసం మీరేం చెప్తారు? ఏం చెప్తారని ఆపద్బాంధవుడు పవన్ కళ్యాణ్ అని చెప్తాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆదుకోవడంలో ముందుంటుంది. దేశంలోనే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ముందుగా మెగా ఫ్యామిలీ ఆర్థిక సాయం ప్రకటించడంలో ముందుంటుంది. ఎప్పుడు గత 30 సంవత్సరాల నుంచి చిరంజీవి గారు చేసుకుంటూ వస్తున్నారు. ఈవేళ అదే కాకుండా కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని రకాల సహాయాలు అందించడంలో కూడా ముందుంది మెగా ఫ్యామిలీ. అలాగే నాగబాబు గారు 2 లక్షలు, చిరంజీవి గారు 3 లక్షలు, నిన్న పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు ఆ కుటుంబానికి, ఆ రమేష్ గారి కుటుంబానికి అందజేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఏదైనా హాస్పిటల్లో భారమైన ఖర్చులు అయితే మాకు తెలియపరచండి, మా టీం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి దాతృత్వానికి నిదర్శనం. ఆయన వ్యక్తిత్వం, ఆయన సినీ జీవితం మొదలైనప్పటి నుంచి ఆయన సంపాదించిన దాంట్లో సగం డబ్బులు వాస్తవంగా ప్రజలకు ఉపయోగించాడంటే నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఇలాంటి మనుషులు ఈ కాలంలో కూడా ఉంటారా? అందుకే పవన్ కళ్యాణ్ గారు మనుషుల్లో దేవుడయ్యాడు. ఇప్పుడున్న రాజకీయాలలో అలాంటి నాయకులు కావాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మాకు ఉండాలి అని దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వేళ ఆయన చరిష్మా, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఇంత అద్భుతంగా ముందుకెళ్లడం జరిగింది. అయితే ఏదైతే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఎవరు కూడా ఎవరైనా సరే వాళ్ళకి ఎదురుగా వెళ్ళిపోతారు. కానీ ఈరోజు అదే టీంకి కావాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నిల్చున్నారు. సో మీకు ఒక అభిమానంగా మీరు ఏం చెప్పాలి? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గబ్బర్ సింగ్ టీంని పవన్ కళ్యాణ్ గారికి ఒక సెక్యూరిటీగా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పంచుకోకపోయినా ఉచ్చనీచాలు లేకుండా కొంతమంది దుర్మార్గులు రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాంటి వ్యక్తులను ఎదుర్కోవడంలో గబ్బర్ సింగ్ టీం ఒక అద్భుతమైన సైన్యులుగా పనిచేసి వాళ్ళకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అండగానే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే గబ్బర్ సింగ్ టీంకి ఎప్పుడు అండగా ఉండడం, వారితో కలిసి భోంచేయడం, వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది ఎప్పటి నుంచో. ఇప్పుడు ఈవేళ 5 లక్షలు పంపించడమే కాకుండా ఆర్థిక సాయం ఇంకా ఏదైనా అవసరమైతే నేను చేస్తానని భరోసా ఇవ్వడం ఆయన కుటుంబానికి దక్కిన గౌరవం అని చెప్పి నేను అనుకుంటాను.